హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'మమతల కోవెల'. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇది వచ్చి మండే రోజు అంటే ఈ రోజే తీసిన వీడియో అనమాట. ఇక ఈ రోజైతే త్వరగానే లేసాను రోజుటి కన్నా. లెగిసి బయట ముగ్గు అవంతా వేసుకొని ఇంటి ముందు గూడా కొంచెం చిన్న ముగ్గయితే వేసుకున్నాను. వర్షం పడేలాగా ఉందని చెప్పి. ఇల్లు అదంతా అయితే శుభ్రంగా చేసేసి అంటే తడిబట్ట కూడా పెట్టేసాననమాట. ఇంట్లో పూలున్నా కూడా పక్కింట్లో మందారం చెట్టు ఉందని ఇంతకుముందు వీడియోలో గూడా షేర్ చేసుకున్నాను కదా! ఎర్ర మందారాల చెట్టుంది. మంచిగా పూలైతే చాలా బాగా వస్తాయన్నమాట ఆ చెట్టుకి. సరే వాళ్ళ ఇంట్లో ఎవరు పూజ చేయట్లేదు. పూలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కదా! అని చెప్పి పూలు కోసుకుందామని వెళ్ళాను. వాళ్ళైతే ఎవరో బయట వాళ్ళు కూడా కాదండి. మా రిలేటివ్సే. మా పెద్ద పిన్ని అంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు ఇల్లే అనమాట అది. నాతో పాటు ఆ ఇంట్లో అమ్మాయి కూడా పూలు కోసిస్తుంది. నాకైతే కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేదు. తను స్టూల్ వేసుకొనైతే కొన్ని కోసిచ్చిందనమాట. పూలన్నీ అయితే చాలా పూలొచ్చాయి. ఇంకొక ఆవిడ గూడా తీసుకుందనమాట కొన్ని పూలు. ఆవిడ కూడా పూజకనుకుంటా పూలు కోసుకొనెళ్ళింది. ఎవరికైతే ఏముందండి దేవుడి కోసమే గదా పెట్టుకోవటానికి. తలలో ఏం పెట్టుకోం కదా! ఎవరు కోసుకుంటే ఏమైందని చెప్పి తనకు కూడా కొన్ని పూలిచ్చాము. అలాగే మేము గూడా కొన్ని పూలు తీసుకున్నాము. పూలైతే చాలానే వచ్చాయి నాకు కూడా. చూసారా నిండుగా ఉన్న చెట్టు కాస్త పూలన్నీ కోసేసరికి ఎలా మోడు బారిపోయినట్టయిపోయింది. కానీ ఈరోజైతే పువ్వులన్నీ మాత్రం ఆహ్, పూజకి దేవుడికైతే మొత్తం పెట్టాలని అనుకున్నాను. నిండుగా పెట్టాలని అనిపిచ్చింది. మందార పూలతో పాటు మధ్యలో మా ఇంట్లో తెల్ల పూలు చిన్న చెట్టు ఉంది గదా! ఆ పూలు గూడా కోసి వాటి మధ్యలో పెట్టాననమాట. ఆ ఎర్రని మందారం, ఆ తెల్ల పువ్వు నాకు ముత్యంలాగా అనిపిచ్చింది. చాలా మంచిగా అనిపిచ్చింది చూడటానికి. పూజకదైతే చాలా అందంగా అనిపిచ్చింది. మీరు గూడా చూస్తున్నారు కదా! మీకెలా అనిపిచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక ముందుగా అయితే మీరు కూడా దేవుడి హారతి తీసేసుకోండి. దేవుడి హారతి మీరు తీసేసుకున్నారు గదా! ఇక ఇంట్లో పూజ అయిపోగానే ఇక తులసమ్మ దగ్గర గూడా పూజ చేసేసుకున్నాను. చూసారా ఎండ ఎలా ఉందో? అప్పుడు టైం ఎంత 7:30 ఏమో అవుతుంది. అప్పటికే ఎండ బీభత్సంగా వచ్చేసింది. ఇక పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత ఇక రిలాక్స్‌డ్‌గా కూర్చొని కొంచెం టీ తాగుతున్నాననమాట.